హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి ప్రత్యూష వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసరికి అరటి పువ్వు కర్రీ అనమాట. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపించేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ అరటి పువ్వు అయితే మా గార్డెన్లో కాచిందనమాట. సో ఈ అరటి పువ్వు తీసుకొని మా అత్తమ్మగారు అయితే వద్దు, దీన్ని ఏం చేస్తాము, ఇవన్నీ పెద్ద పని వద్దు అన్నారు. బట్ నేనైతే ఎందుకు, హెల్త్కి చాలా మంచిది, మనం ఎటు సెపరేట్గా వెళ్ళి కొనుక్కొని వండాలి అంటే ఎలాగో వండలేం కదా, మన గార్డెన్లో కాచిందే కదా, సో ట్రై చేద్దాము నేను అని చెప్పేసి ట్రై చేశాను. యాక్చువల్లీ ఏంటంటే ఈ అరటి పువ్వు తీసుకునే ముందు ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో పువ్వు నుంచి ఇవన్నీ సెపరేట్గా ఇలా బంచ్లా ఉంటాయి, ఫ్లవర్స్ అన్నీ సెపరేట్ చేయాలి. మళ్ళీ ఆ ఫ్లవర్స్లోంచి చిన్న చిన్న మొగ్గల్లా ఉంటాయి, అవి కూడా సెపరేట్గా తీయాలి. ఏదైతే మనం కర్రీకి వాడతామో ఆ ఫ్లవర్స్ కంటే దాని నుండి చెత్త ఎక్కువ వస్తుంది. సో ఇదంతా ప్రాసెస్ ఆయిల్ మాత్రం రాసుకుని హ్యాండ్స్కి చేయాలి. సో ఆయిల్ రాసుకుని చేస్తే బెస్ట్ అనమాట. తర్వాత ఏంటంటే ఇలా క్లీన్ చేసుకున్న ఫ్లవర్స్ అన్నిటినీ వాటర్లోకి తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని శుభ్రంగా చేసుకున్న తర్వాత వాటిని కొద్దిసేపు వాటర్లో నాననివ్వాలి. సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని కర్రీ ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. పాన్ తీసుకుని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ లేకుండా కొన్ని మసాలా దినుసుల్ని మనం వేయించుకోవాలి. ఇవి వేరుశనగుళ్ళు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి ముక్క, ఈ వీటన్నిటినీ కలుపుకొని మనం గోల్డెన్ షేడ్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకొని వాటిని మనం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఈలోపు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ అరటి పువ్వు రెసిపీ హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో యాక్చువల్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఈ అరటి పువ్వు రెసిపీ మనం ట్రై చేయం కాబట్టి ఎప్పుడైనా అప్పుడప్పుడు ఏదైనా ఇప్పుడు సూపర్ బజార్కి అది వెళ్ళినప్పుడు దొరికితే కంపల్సరీ తీసుకోండి. అట్లీస్ట్ 6 monthsకి ఒకసారన్నా ఈ అరటిపువ్వు రెసిపీ మనం వండుకుని తింటే హెల్త్కి చాలా మంచిది. సో అలా లేదు అనుకున్నప్పుడు మనం పెరట్లో కాచినా కూడా దాన్ని మాత్రం పడేయకుండా డెఫినెట్గా ఈ రెసిపీ మాత్రం మీరు ట్రై చేయండి. మసాలా దినుసులన్నీ ఆల్మోస్ట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చినాయి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 2 టమాటాలు, పచ్చిమిర్చి గోల్డెన్ షేడ్లో వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఈ ఆనియన్స్లోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగాలి అంటే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఆనియన్స్ గోల్డెన్ షేడ్లో వచ్చేంత వరకు బాగా వేయించాలి. ఆనియన్స్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని యాడ్ చేసుకుందాం. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి ఆనియన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత టమాటాస్ని యాడ్ చేసుకుని వీటిని మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గిన తర్వాత టమాటోస్ ఇలా పేస్ట్లా అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న అరటి పువ్వు ముక్కల్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో కలుపుకుంటూ మనం అరటి పువ్వును ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు లైట్గా స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం కొద్దిగా కలుపుకుని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా దినుసుల మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుని మనం కలుపుకుందాము. సో ఇలా కలుపుకున్న దాంట్లోనే కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారము యాడ్ చేసుకుని కలుపుకొని ఇందులోనే కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. సో ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం మూత తెరిచి చూస్తే ఇలా మిశ్రమం అంతా కూడా బాగా పట్టి దగ్గరికి అవుతుందన్నమాట కర్రీ. మీకు ఇందులోనే లైట్గా చింతపండు అంటే 2-3 పిక్కల గుజ్జు రసం సరిపోతుందన్నమాట. సో ఇలా చింతపండు రసం మనం యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకుని ఆ లిక్విడ్ని మళ్ళీ కలుపుకుని ఇందులో పోసి మూత పెట్టి కొద్దిసేపు లో స్లిమ్లో మగ్గనివ్వాలన్నమాట. ఇలా మగ్గుతున్నప్పుడే మీరు ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. సో ఫైనల్లీ మొత్తం కుక్ అయిపోయింది ఈ కర్రీ. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. సో మా హస్బెండ్ అయితే ఫస్ట్ నేను అసలు తినను, నాకు వద్దు అని అన్నారు. బట్ నేను పెట్టాను అనమాట, ఒకసారి ట్రై చేయండి, హెల్త్కి కూడా మంచిది
అని చెప్పేసి బలవంతంగా పెట్టాను. బట్ తిన్న తర్వాత ఆయన అయితే చాలా బాగుందని చెప్పేసి మళ్ళీ అంటే ఫస్ట్ నేను వేసుకొని అన్నవాళ్ళు మళ్ళీ వేయించుకొని తిన్నారు. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.